హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ లైఫ్ కన్వర్జేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. చాలామంది పిల్లలు టీచర్తో ఎలా మాట్లాడాలి, ఏ డౌట్స్ని అడగాలి, ఎలా అడగాలి అని చాలా సందేహపడుతూ ఉంటారు. అలాగే తోటి పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఏం అడగాలి, ఏ విషయాలను తెలుసుకోవాలని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్కూల్ లైఫ్ కన్వర్జేషన్ తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. స్కూల్ లైఫ్ కన్వర్జేషన్ రిలేటెడ్ చాలా సెంటెన్సెస్లో ఈ వీడియోలో ఇచ్చాను. టీచర్ రాగానే స్టూడెంట్ మార్నింగ్ విషెస్ ఇలా చెప్తారు. శుభోదయం టీచర్. దీన్నే ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ టీచర్. టీచర్ ఇలా అంటారు, గుడ్ మార్నింగ్. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ టుడే? స్టూడెంట్ ఇలా అంటారు, నేను బాగున్నాను టీచర్. మీరు ఎలా ఉన్నారు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? ఐ యామ్ ఫైన్ టీచర్. హౌ ఆర్ యూ? టీచర్ ఇలా అంటారు, నేను బాగున్నాను. ఈరోజు క్లాస్కు సిద్ధంగా ఉన్నావా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? ఐ యామ్ డూయింగ్ వెల్. ఆర్ యూ రెడీ ఫర్ టుడేస్ క్లాస్? స్టూడెంట్ ఇలా అంటారు, అవును టీచర్, నేను సిద్ధంగా ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? ఎస్ టీచర్, ఐ యామ్ రెడీ. లెసన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఇలా అడుగుతారు, టీచర్ నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? మే ఐ ఆస్క్ యూ సంథింగ్? టీచర్ ఇలా అంటారు, తప్పకుండా. ఏమిటది? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? అఫ్ కోర్స్. వాట్ ఈజ్ ఇట్? స్టూడెంట్ ఇలా అంటారు, నాకు ఒక చిన్న సందేహం ఉంది, కానీ అడగడానికి కొంచెం సంకోచంగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్ బట్ ఐ యామ్ ఏ లిటిల్ హెసిటేట్ టు ఆస్క్. టీచర్ ఇలా అంటారు, సంకోచించకు, నువ్వు నన్ను ఏదైనా అడగవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? డోంట్ హెసిటేట్, యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. స్టూడెంట్ ఇలా అంటారు, ఈ భాగం నాకు అర్థం కాలేదు, మీరు మళ్ళీ వివరించగలరా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? ఐ డింట్ అండర్స్టాండ్ దిస్ పార్ట్. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్? టీచర్ ఇలా అంటారు, తప్పకుండా, నేను మళ్ళీ వివరిస్తాను. ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? ష్యూర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. స్టూడెంట్ ఇలా అంటారు, థ్యాంక్ యూ టీచర్, ఇప్పుడు నాకు అర్థమైంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? థ్యాంక్ యూ టీచర్, నౌ ఐ అండర్స్టాండ్. టీచర్ ఇలా అంటారు, మంచిది, సందేహాలు అడగటానికి ఎప్పుడు భయపడకూడదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? గుడ్, నెవర్ బీ అఫ్రైడ్ టు ఆస్క్ క్వశ్చన్స్. నువ్వు ఈరోజు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగండి? వై ఆర్ యూ లేట్ టుడే? ఇలా జవాబిస్తారు, ట్రాఫిక్ వల్ల ఆలస్యమైంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? ఐ వాజ్ లేట్ బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. నీ స్కూల్ ఎక్కడ ఉంది? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడగండి? వేర్ ఈజ్ యువర్ స్కూల్? నా స్కూల్ మా ఇంటి దగ్గరలో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? మై స్కూల్ ఈజ్ నియర్ మై హౌస్. నువ్వు ఏ క్లాస్లో చదువుతున్నావు? ఇంగ్లీష్లో ఇలా అడగండి? వాట్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ ఇన్? నేను 5వ తరగతిలో చదువుతున్నాను. ఇంగ్లీష్లో ఇలా చెప్పండి? ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ ది 5th క్లాస్. నీకు స్కూల్ అంటే ఇష్టమా? ఇంగ్లీష్లో ఎలా అడగండి? డూ యూ లైక్ స్కూల్? అవును, నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పండి? ఎస్, ఐ లైక్ స్కూల్ వెరీ మచ్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? ఇంగ్లీష్లో ఎలా అడగండి? విచ్ సబ్జెక్ట్ డూ యూ లైక్? నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఐ లైక్ ఇంగ్లీష్ వెరీ మచ్. ఈరోజు టెస్ట్ ఉందా? ఇంగ్లీష్లో ఇలా అడగండి?
డూ వీ హ్యావ్ ఏ టెస్ట్ టుడే? అవును, ఈరోజు మ్యాథ్స్ టెస్ట్ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఎస్, వీ హ్యావ్ ఏ మ్యాథ్స్ టెస్ట్ టుడే. నువ్వు టెస్ట్కి సిద్ధమయ్యావా? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. డిడ్ యూ ప్రిపేర్ ఫర్ ది టెస్ట్? అవును, నేను బాగా ప్రాక్టీస్ చేశాను. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఎస్, ఐ ప్రాక్టీస్డ్ వెల్. నీ నోట్స్ నాకు చూపించు. ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. షో మీ యువర్ నోట్స్. నా నోట్స్ తీసుకో. ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. టేక్ మై నోట్స్. నీ పెన్సిల్ నాకు ఇవ్వగలవా? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. కెన్ యూ గివ్ మీ యువర్ పెన్సిల్? నా పెన్సిల్ పోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఐ లాస్ట్ మై పెన్సిల్. నీ రబ్బరు ఎక్కడ ఉంది? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. వేర్ ఈజ్ యువర్ ఎరేజర్? అది నా బ్యాగ్లో ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఇట్ ఈజ్ ఇన్ మై బ్యాగ్. దయచేసి తలుపు మూసేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ప్లీజ్ క్లోజ్ ది డోర్. కిటికీ తెరవండి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఓపెన్ ది విండో. మీ స్థానాల్లో కూర్చోండి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. సిట్ ఇన్ యువర్ ప్లేసెస్. బోర్డు వైపు చూడండి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. లుక్ ఎట్ ది బోర్డ్. పుస్తకంలోని 10వ పేజీ తెరవండి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఓపెన్ పేజ్ 10 ఆఫ్ యువర్ బుక్. ఈ పదాన్ని చదవండి. ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. రీడ్ దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని రాయండి. ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. రైట్ దిస్ సెంటెన్స్. మీకు ఏమైనా సందేహం ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నాకు ఒక సందేహం ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఐ హ్యావ్ ఏ డౌట్. దయచేసి నెమ్మదిగా మాట్లాడండి. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ప్లీజ్ స్పీక్ స్లోలీ. నాకు అర్థమైంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఐ అండర్స్టూడ్. నాకు ఇంకా అర్థం కాలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. నేను నా సమాధానం చెప్పవచ్చా? దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. మే ఐ గివ్ మై ఆన్సర్? సరైన సమాధానం చెప్పావు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. యు గేవ్ ది కరెక్ట్ ఆన్సర్. నీ పని పూర్తి చేసావా? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ వర్క్? ఇంకా పూర్తి చేయలేదు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఐ హెవెంట్ ఫినిష్డ్ ఇట్ యెట్. లంచ్కి ఏమి తెచ్చావు? ఇంగ్లీష్లో ఇలా అడగండి. వాట్ డిడ్ యూ బ్రింగ్ ఫర్ లంచ్? నేను అన్నం మరియు కూర తెచ్చాను. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఐ బౌట్ రైస్ అండ్ కర్రీ. నాతో పంచుకుంటావా? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. విల్ యూ షేర్ ఇట్ విత్ మీ? అవును, తప్పకుండా. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. ఎస్, అఫ్ కోర్స్. పీరియడ్ ఎప్పుడు ముగుస్తుంది? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. వెన్ డస్ ది పీరియడ్ ఎండ్? తర్వాతి పీరియడ్ ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. వాట్ ఈస్ ది నెక్స్ట్ పీరియడ్? బ్రేక్ టైం ఎప్పుడు? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. వెన్ ఈజ్ ది బ్రేక్? రేపు స్కూల్కి రావడం మర్చిపోవద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. డోంట్ ఫర్గెట్ టు కమ్ టు స్కూల్ టుమారో. నీ టీచర్ ఎవరు? ఇంగ్లీష్లో ఇలా అడగండి. హూ ఈజ్ యువర్ టీచర్?
ఈరోజు ఏ సబ్జెక్ట్ ఉంది? దీన్ని ఇంగ్లీష్లో ఇలా అడగండి. విచ్ సబ్జెక్ట్ డూ వీ హ్యావ్ టుడే? ఈరోజు మనకు ఇంగ్లీష్ క్లాస్ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పండి. వీ హ్యావ్ అన్ ఇంగ్లీష్ క్లాస్ టుడే.